హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అదే అండి, మన సూపర్ ప్రో పెళ్లి సందడండి. మన హల్దీ ఫంక్షన్ వరకు మొత్తం షూట్ చేశానండి. తెగ ఎంజాయ్ చేశాను. ఇదేనండి మన హల్దీ ఫుల్ వీడియో. షూట్ చేసాను, ఫోటోషూట్ కూడా అయింది. వీళ్ళందరూ మన హల్దీ స్క్వాడ్ అండి. ఫోటోషూట్ అయింది. పెళ్ళి మనది బాగా జరిగిందా లేదా ఎలా తెలుస్తుంది? అదేనండి, ఈ మన ఫోటోషూట్ చూసే మనకి బాగా తెలుస్తుంది. నాకు తెలిసి మన పెళ్ళిలో ఎక్కడ ఏం జరుగుతుందో అంతా మనకి సరిగ్గా తెలుసుకోలేము. వన్స్ ఈ ఫోటోషూట్స్, వీడియోస్ అన్నీ ఒక్కసారి చూసుకుంటున్నప్పుడు చాలా సరదాగా ఉంటుందండి. చూసారా మన లేడీస్ కూడా ఎలా ప్లాన్ చేశారు? ఇదైతే భలే వచ్చిందండి. సాంగ్ కూడా సూపర్ సెట్ అయింది. నేనైతే ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేశానండి. బ్రో ఎప్పుడు చూసినా సరే అసలు ఈ మూమెంట్స్ మర్చిపోలేరు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా వీడియోస్ అన్నీ తీపించుకున్నారు అనుకోండి, బట్ మేమైతే అసలు ఫుల్ ఒక్క మూమెంట్ కూడా మిస్ చేయకుండా అన్నీ క్యాప్చర్ చేసాం. నా ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ పెళ్ళి వీడియో అండి. యాక్చువల్లీ మా బాబు గారి పెళ్ళప్పుడు కూడా మేము షూట్స్ చేసాము, బట్ ఆ టైంలో నేనైతే అప్పటికి స్టార్ట్ చేయలేదు ఛానల్. సో ఈ మూమెంట్లో నాదొక మెమరీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది. యాక్చువల్లీ చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మా వీధిలో కానీ లేదంటే ఆ చుట్టుపక్కల ఎక్కడైనా పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు మనకి పెద్ద డెక్స్ అన్ని పెట్టి సాంగ్స్ వేస్తారు కదా. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఆ సాంగ్స్ పెట్టినప్పుడు మేము ఇంట్లో తెగ డ్యాన్స్లు వేసేవాళ్ళం అండి. నేను, మా చెల్లి, మా తమ్ముడు భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏంటో అసలు పెళ్ళికనే కాదు, వినాయక చవితి అయినప్పుడు కూడా అంతే. పెద్ద పెద్ద డెక్స్ పెడతారు కదా, అప్పుడు సాంగ్స్ వేసేవాళ్ళు. ఫుల్ ఏదో పెద్ద జోష్ వచ్చేది ఆ సాంగ్స్. అలా భలే ఉండేది ఆ సెటప్ అంతా. సో ఈ పెళ్ళిలో అయితే ఇలా ఈ డెక్స్ ఇవన్నీ ఊర్లలో ఉన్నాయి, బట్ సిటీలో ఎలా చేస్తారా అనేది నాకైతే ఐడియా లేదు. నా పెళ్ళికి అవకాశం లేదు, బికాస్ మా మ్యారేజ్ కోవిడ్లో అయింది. ఇంతకీ మీ ఊర్లో కూడా ఇలానే డెక్స్ పెట్టి ఇంటి మొత్తం లైటింగ్ పెట్టి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? అయితే ఇంకెందుకు లేటు, కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఎవరెవరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ మ్యారేజ్లో అయితే ఈ హల్దీ ఫంక్షన్ కంపల్సరీ అయిపోయింది. ఇందులోనే మొత్తం ఫన్ అంతా ఉంది. పెళ్ళిలో ఎలాగో మనం ఎంజాయ్ చేయలేము, అటు పూజారి కంగారుతో ఇటు మన పెద్దవాళ్ళ కంగారుతో ఇలా కొంచెం హడావిడిగా పెళ్ళంతా అయిపోతూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా చూసుకుంటే మన ఫొటోస్, వీడియోస్ తప్పించి ఇంకా మనం అంటే మన పెళ్ళిలో మనం ఎంజాయ్ చేసేదానికి ఏమి ఉండదు. బట్ నా ఫిలాసఫీ అయితే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలండి. మళ్ళీ ఈ మూమెంట్ తర్వాత వస్తుందో లేదో, మళ్ళీ ఇలాంటి పెళ్ళి మనం చూస్తామో లేదో ఏమో మనకు తెలియదు కదా. ఇది ఇన్కేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 తొందరలోనే పోస్ట్ చేస్తా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.